హలో హాయ్ నమస్తే, నేను మీ ప్రమోద్ గిరాల. ఈ వారం ఏంటంటే బ్రో, ఈ వారం మన సమ్మర్ స్పెషల్ అసలు మామూలుగా అల్లాడించే మీలు మీరందరూ తింటారు. నోరూరిపోయే మామిడికాయ పప్పు కాకరకాయ వేపుడు బ్రో. సమ్మర్ స్పెషల్ కాబట్టి చేసేసాము. అదిగో మామిడికాయ స్పెషల్ అయ్యేసరికి మామిడికాయలు తీసుకోవడానికి రైతు బజార్కి వచ్చాను బ్రో. అదిగో రైతు బజార్కి వచ్చి మామిడికాయలు తీసుకున్నాను బ్రో. ఈ అంకుల్ దగ్గర నేను చిన్నప్పటి నుంచి ఆ నిమ్మకాయలు అమ్ముతారు. మీకు ఎవరైనా తెలుసుంటే ఒకసారి ఆయన్ని మెన్షన్ చేయండి మన కామెంట్స్లో. అదిగోండి మామిడికాయలు తీసేసుకున్నాను. ఆ మామిడికాయలు తీసుకున్నాక అదిగోండి ఒకసారి మార్కెట్ మీకు అలా చూపిస్తాను. అదిగో చూడండి, అదిగోండి అక్కడ చూడండి, సుబ్బమ్మ అమ్మమ్మ కాడికి పోయాము. ఆమె దగ్గర నుంచి చిన్నప్పటి నుంచి ఆమె దగ్గరికి కూరగాయలకు వెళ్ళేవాడిని. అందుకని ఆమె దగ్గరికే ఇప్పుడు మనం చేసుకునే కాకరకాయ వేపుడికి ఆ కాకరకాయలు తీసుకున్నాను బ్రో. అదిగోండి ఇంకా తీసుకొని ఇంటికి వచ్చేసాను. ఇంకా చూడండి, ముందుగా మామిడికాయ పప్పులోకి పప్పు నానబెట్టేసుకుంటున్నాం. చూడండి, వెళ్ళి ఇదో పప్పు తీసుకొని నీట్గా శుభ్రంగా కడిగేసుకుందాం రండి. తీసుకున్నాక ఒకటి ఇంకో అర గ్లాసు వేసుకొని కందిపప్పు నానబెట్టేసుకుందాం బ్రో. అలా ఎందుకు నానబెట్టుకోవాలంటే పప్పుని మనం వంట చేసుకునే ముందు 1 గంట 2 గంటలు అలా నానబెడితే మనకి గ్యాస్ట్రిక్ ట్రబుల్స్ రాకుండా కొంచెం నీట్గా మంచిగా ఉంటుంది. మనం పప్పు తిన్న తర్వాత కూడా గ్యాస్ ట్రబుల్స్ ఉండకుండా. అందుకని వాటిని నానబెట్టేసుకుందాం బ్రో. ఇదిగో కుక్కర్ మూత పెట్టేసుకుంటాను. ఇంకా మనం మిగతా చేద్దాం రండి. మనం తెచ్చుకున్న మామిడికాయలను కాకరకాయలు వంటకి వాటిని శుభ్రంగా కడిగేసుకుందాం. ఇదిగోండి ఇది వేసేసాను. అంటే 3 కాకరకాయలు సరిపోతాయి అన్నమాట. మనం ఇక్కడ తీసుకున్న వాటిల్లో పెద్ద సైజు మామిడికాయ ఏదో చూసుకొని మనకి పప్పులోకి సరిపోయేటట్టు ఒక మామిడికాయ తీసుకొని కోసేసుకుందాం బ్రో. పప్పులోకి ఈ మామిడికాయ బాగుంది బ్రో. ఇంకా ఇది వేసేసుకుందాం. ఇంకా వాటితో పాటు ఇగోండి 2 ఉల్లిపాయలు బ్రో. ఒకటేమో పప్పులోకి వేసుకుందాము, ఇంకోటేమో తాలింపులోకి వేసుకుందాం బ్రో. ఇదిగోండి వీటిని కూడా శుభ్రంగా కడిగేసుకుందాం. అంటే వాటర్ పట్టేసి వాటిని నీట్గా వాటి తోలు తీసేసి పెట్టుకుందాం. చూసేయండి బ్రో, చాలా అంటే చాలా బాగుంటుంది. మీరు ఖచ్చితంగా చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి బ్రో. ఓకే బ్రో. ఇంకా మ్యాంగోస్, ఈ కాకరకాయలు తొక్కు తీసేసుకుందాం. ఇదిగోండి మ్యాంగో, ఇదిగోండి మ్యాంగో, ఇదిగోండి చూడండి, మీరు బాగా చూడండి. ఇదిగోండి పుల్లటి మ్యాంగో బ్రో. అసలు పప్పులోకి వేస్తే అల్లాడిచ్చేసిద్దంటే ఇప్పుడు మనం దీన్ని తొక్కు తీసేసి నీట్గా మనం ఇంకా పప్పులో వేసేసుకుందాం. ఓకే రండి. ఏం లేదు బ్రో, ఏంటంటే మామిడికాయ పప్పు ఇప్పుడు దాకా చేయలేదు. ఎందుకు చేయలేదు అంటే ఇంకా మ్యాంగో సీజన్ కాదు, అంటే మామిడికాయ సీజన్ కాదు, అంటే ఇంకా మామిడికాయ సీజన్ కాదు అంటే మీకు అర్థం చేసుకోవాలి. అప్పుడే సమ్మర్ కాబట్టి మ్యాంగోస్ ఇప్పుడే వస్తాయి బ్రో. ఇది చూడండి, చూడటానికి కొంచెం పండుగ అన్నట్టు కనిపిస్తుంది బ్రో. కాకపోతే మనం ఇప్పుడు టేస్ట్ చేసి ఇది పుల్లగా ఉంటే మాత్రమే వేద్దాం, లేకపోతే ఇంకా తెచ్చుకున్నాం కదా ఆ కాయ వేద్దాం. కానీ ఇది మాత్రం పుల్లగానే ఉంటుందని చెప్పి నేను అనుకుంటున్నాను బ్రో. ఎందుకంటే ఇది పుల్లటి మ్యాంగో కాబట్టి బాగా పుల్లగానే ఉంటుంది, కొంచెం పండినట్టు అనిపించింది. కానీ ఇది మనం పప్పులో కాబట్టి ఎలా ఉన్నా పర్లేదు. ఒకసారి టేస్ట్ చూద్దాం. ఇవన్నీ తీసినాక కట్ చేస్తాం కదా, కట్ చేసినాక టేస్ట్ చూద్దాం. ఇది పుల్లగుందా తీయగుందా ఎట్లా ఉందో. కాయ అయితే చూడటానికి బాగా పండుగలాగుంది. ముసలోడు దెబ్బేసేసాడు నన్ను. చూద్దాం. ఇదండి అనుకున్నట్టే అయింది బ్రో. కాయ తీయగా ఉంది, పుల్లగేం లేదు. సరే ఇంకా 2 కాయలు ఉన్నాయి, అవి కోసి చూద్దాం. ఇదిగోండి బ్రో, ఇందాక తీసుకున్నాం కదా 2-3 కాయలు తీసుకున్నాం. అది మంచిదైనట్టుంది. ఇప్పుడు మనం దీన్ని ట్రై చేద్దాం బ్రో. అది పండింది, ముసలోడు దెబ్బేసేసాడు మనని. సరే వేసాడు, కాకపోతే అతని వ్యాపారం జరగాలి కదా, అందుకని మనం ఏం చేయలేము బ్రో. అందుకని ఈ కాయ ట్రై చేద్దాం. అబ్బా ఇది పర్ఫెక్ట్ బ్రో. ఈ కాయ పర్ఫెక్ట్. ఇదండి తోలు కూడా రావట్లేదు, పర్ఫెక్ట్ కాయ. ఈ కాయ అయితే పర్ఫెక్టే బ్రో నేను అనుకోవటం. ఇదిగో తీస్తున్నాం కదా. అంటే సమ్మర్ అంటే ఎండాకాలం అంటే మామిడికాయలు మామూలుగా ఫేమస్ అనమాట. ఎలా కాదన్నా కానీ ప్రతి ఒక్కరు మామిడికాయ తినాలనుకుంటారు. అలాగే మామిడికాయ పచ్చడి పెట్టుకోవాలని, మామిడికాయ పులుసు, మామిడికాయ కూర, మామిడికాయ నాన్ వెజ్, మామిడికాయతో అన్నీ చేసుకుంటారు బ్రో. ఈరోజు మనం పప్పు చేసాం.
ఆ తర్వాత పులుసు, అదే చేపల పులుసులోకి వేయటం, ఆ తర్వాత మనం అదేంటి రొయ్యల్లోకి వేయటం, అన్నింటిలోకి చేద్దాం మా బ్రో. అంతకుముందు మీరు చూశారు కాబట్టి అవన్నీ చేయకుండా నేను ఈ మ్యాంగో ఉల్చేది మాత్రమే పెడుతున్నాను మా బ్రో. ఎందుకంటే ఇది పప్పు ఇప్పుడు దాకా మనం ట్రై చేయలేదు పప్పు చేయడం. అందుకని మీ అందరి కోసం చాలా రోజుల తర్వాత ఈ మధ్య అంతా నేను ఈ వ్లాగ్స్ లాగే సరిపోయిందనమాట. అంటే మొన్న జరిగిన యుద్ధం గురించి కావచ్చు, ఆ తర్వాత ఇదేంటి వినాయక చవితి వీడియోస్, ఇలా ఒక్కోటి మనం చేసుకుంటూ వస్తున్నాం కదా మా బ్రో. అవన్నీ మనం ఈ మధ్య చాలా రోజులైంది ఫుడ్ బ్లాగ్ చేసి చేద్దామని చెప్పి మీకోసం మీ అందరి ముందుకి తీసుకొస్తున్నాను మా బ్రో. ఏం చేయాలని ఆలోచిస్తూ ఉంటే సమ్మర్ కదా, అందుకని మనం మ్యాంగో పచ్చడి చేస్తే ఎలా ఉంటుంది అంటే మనం మామూలుగా జనరల్గా చేసుకుంటాం ఇంట్లో. ఈసారి మీ అందరూ కూడా ఒకసారి చూపిస్తే మీ అందరూ కూడా ట్రై చేస్తారని చెప్పి మీకోసం చేశాను మా బ్రో. ఇదిగోండి కట్ చేయడం అయిపోయింది. ఇంకొకసారి క్లీన్ చేసేసుకొని ఇంకా మనం దీన్ని కట్ చేసుకుందాం, దగ్గర తీసుకొద్దాం. ఇది మాత్రం బాగుంది మా బ్రో. ఇది పప్పుకి పర్ఫెక్ట్ ఉంటుంది. అంటే ఇలా ఉంటే పప్పుకి కొంచెం పర్ఫెక్ట్ ఉంటుంది. ఎందుకంటే మిగతా బాగా పచ్చిగున్నాయి, పచ్చడిలోకి అయితే బాగుంటాయి మా బ్రో. ఎలా ఉన్నాయి పప్పులోకి చాలా బాగుంటాయి. పుల్లగా ఉంటుంది, తీయగా ఉంటుంది, చాలా కమ్మగా ఉంటుంది, చాలా రుచిగా ఉంటుంది మా బ్రో. మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేయండి. ఇది కూడా మనం ఇంకా కట్ చేసి చూద్దాం, రండి చేసేద్దాం కాయని. ఇదైతే మాత్రం పర్ఫెక్ట్ ఉంటుంది మా బ్రో. ఇదిగోండి కత్తికి కట్టర్ కూడా తెగట్లేదు అన్నమాట. అంటే చాలా గట్టిగానే ఉంది. మామిడి పండు ఇది మనం సమ్మర్లో చేసుకునే స్పెషల్ మా బ్రో. మీరు కూడా ఖచ్చితంగా తప్పకుండా అందరూ ట్రై చేయాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. ఎందుకంటే ఇప్పుడు మీకోసమే ఇది చేస్తుంది. మీరు ఇది చూసి మీరు కూడా ఒకసారి ఈ వీకెండ్లో, అంటే వీకెండ్ అయిపోయినాక వీకెండ్లో ఎలా చేస్తారా మామ బ్రో అనుకుంటారేమో. సరే వీకెండ్ అయిపోయినాక వీక్ డేస్లో ఉంటుంది కదా, ఆ వీక్ డేస్లో ఒకసారి మ్యాంగో పప్పు చేసి ఎలా ఉందో ఒకసారి మీరు చేసిన తర్వాత అయినా మెన్షన్ చేయండి, చేయక ముందైనా మెన్షన్ చేయండి. ఒకవేళ మీరు చేసుకొని తినుంటే ఇలానే కాదో ఇంకా ఎక్కడైనా చేసుకున్నారో మీరు కూడా దాన్ని మెన్షన్ చేయండి మామ బ్రో. ఇదిగోండి కట్ చేసేసుకుంటాను చూడండి నీట్గా. అంటే మనకి కాయ మొత్తం కావాలి మామ బ్రో. ఎందుకంటే ఆ పప్పులోకి ఇవన్నీ వేసుకుంటే మాత్రం చాలా సూపర్గా ఉంటుంది. అందుకని ఖచ్చితంగా నేను మాత్రం అన్నీ చేస్తున్నాను. అంటే మొత్తం తోలు, అంటే తోలు తీసేసాం కదా. ఈ కండ మొక్క ఉంటుంది కదా, ఇది మామూలుగా అయితే మనం తినే మామిడికాయలు చాలా తీయగా ఉంటాయి. ఈ పప్పులో కాబట్టి కొంచెం పులుపు ఉంటుంది మా బ్రో. ఇదిగోండి మొత్తం ఇంకా కట్ చేసేస్తున్నాము. ఇదండి మా బ్రో. వాటిని కోసుకున్నాక వాటిని కొంచెం చిన్న ముక్కలు కావచ్చు, పెద్దగా కావచ్చు, కొంచెం ముక్కలుగా చేసుకొని, అంటే పప్పులో అక్కడ ఉడకాలి కదా, అందుకని వేసుకోవాలి మా బ్రో. ఇది కట్ చేసుకుంటున్నాను వాటిని కూడా. కట్ చేసేసుకున్నాము. తీసుకొని ఇగోండి వాటిని ఒక ప్లేట్లో తీసి పెట్టుకొస్తున్నాం మా బ్రో. తర్వాత ఇదిగోండి మా బ్రో ఉల్లిపాయ కావాలి కదా మనం పప్పులో వేయడానికి, అందుకని ఉల్లిపాయని కూడా కట్ చేసేసుకున్నాం. ఇదిగోండి మా బ్రో. పప్పులోకి మనం పెద్దగా కట్ చేసుకోవాల్సిన లేదు. వీటిని 2-3 అంటే 4 ముక్కలుగా కోసుకుంటే సరిపోతుంది మా బ్రో పప్పులోకి అయితే. అదండి ఇంకా వీటిని కూడా కోసేసుకొని ఇదిగోండి ప్లేట్లో తీసి పెట్టేసుకుందాం. ఇదిగోండి మామ బ్రో మామిడికాయ పప్పులోకి మామిడికాయ ముక్కలు, ఉల్లిపాయలు మామ బ్రో. మామిడికాయ పప్పులో పచ్చిమిరపకాయలు వేసుకోవాలి మామ బ్రో. ఒక్కటే కారం వేసుకుంటారు, ఆ కారం వేసుకొని పప్పు చేసుకుంటారు మామ బ్రో. ఏంటి మామ బ్రో నువ్వు ఈ పచ్చిమిరపకాయలు వేయలేదు అనుకుంటామేమో, పచ్చిమిరపకాయలు వేయరు, అందుకని ముందే మెన్షన్ చేస్తున్నాను. కొంచెం చూసుకొని మీరు కూడా ట్రై చేయండి. కాకరకాయలు మ్యాంగో అయిపోయింది కదా, ఇంకా కాకరకాయలు తొక్కు తీసేసుకుందాం. ఈ కాకరకాయలు చాలా బాగుంటాయి మామ బ్రో. నా ఫేవరెట్ అనమాట కాకరకాయ వేపుడైనా, కాకరకాయ ఉల్లిపాయ కారం అయినా, కాకరకాయ ఏదైనా కానీ నా ఫేవరెట్ అనమాట. నేను పోయి పచ్చి కూడా తినేస్తాను కాకరకాయలు కావాలంటే. ఎందుకంటే అందరికీ కాకరకాయలు అంటే అబ్బా కాకరకాయలు అనుకుంటారు మా బ్రో, కానీ నాకు కాకరకాయలు అంటే చాలా ఇష్టం. చాలా సూపర్గా ఉంటుంది. ఎందుకో తెలియదు మరి, అందరికి ఇష్టం లేని మనకి ఇష్టం ఉంటుంటాయి కొన్ని. వాటిల్లో ఇది కూడా ఒకటి అనమాట. ఇంకా తీసి పెట్టున్నాం కదా 3 కాకరకాయలు, ఇవి సరిపోతాయి. ఇంకొకటి ఉంది, ఎక్కడ ఉన్నావు అమ్మా, ఏ లోపల ఉన్నావు, ఇది దొరికేసింది. ఇదిగోండి తొక్కంటే మొత్తం దీని అవసరం లేదు మా బ్రో. కాకరకాయలకి పైన ఉన్నాయి కదా, కొంచెం తీస్తే సరిపోతుంది మా బ్రో. ఇంకా నేను కట్ చేసుకోవడం అయిపోయింది. ఇటు పక్కన తీసేస్తాం మా బ్రో. ఇంకా కట్ చేసేసుకుందాం. ఇదిగోండి కొంచెం పెద్దగానే కోసుకున్నాం మా బ్రో. మరీ ఫ్రై అంటే మరీ తక్కువ కాదు, ఇలా కోసుకుంటే చాలా బాగుంటాయి. ఇదిగో చూడండి. ఇదిగోండి ఈ మాదిరి కట్ చేసుకుంటే మనం నంచుకొని తినడానికి కానీ, ఆ తర్వాత మనం ఉత్తయి తినడానికి కానీ, లేదా ఫ్రై చిప్స్ లాగా తినడానికి కానీ చాలా బాగుంటాయి మా బ్రో. అందుకని ఇలా కట్ చేస్తాను. ఇంకా మ్యాంగో పప్పులోకి అయితే ఇంకా చెప్పవసరం లేదు. సూపర్ అంటే సూపరు, కత్తి అంటే కత్తి, కేక్ అంటే అలా ఉంటాయి అన్నమాట. అందుకని మీరు కూడా ఇలా కట్ చేసుకోవడానికి ట్రై చేయండి మా బ్రో. ఇదిగోండి
పచ్చిది చెప్పాను కదా ఇందా తింటానని, మళ్ళీ ఏంట్రా నువ్వు తినలేదు అంటారని చెప్పి మీకోసం ఇదిగోండి కాకరకాయ ఉంటుంది, పచ్చిది తింటే నల్లటి తీసిద్దంటే. ఇంకా వీటిని మనం ఏం చేస్తామంటే డైరెక్ట్గా వేపుకోం మా బ్రో. ఇవ్వండి వాటిని ఒక గిన్నెలో తీసుకొని, ఇంకోటి ఇందాక వేసుకోలేదు దీనిలోనే ఉంది చింతపండు వేసుకొని ఈ కాకరకాయల్ని వాటిల్లో వేసుకొని కొంచెం ఉప్పు వేసేసుకొని బాగా కలుపుకొని బాగా అంటే బాగా కలుపుకొని ఇదండి చూసారా, బాగా కలుపుకొని ఉప్పు కూడా తీసుకొచ్చేసాను, అందులో వేసేసా. ఇక దీన్ని కూడా బాగా ఇదే ముంత మిక్చర్ అని చెప్పి మధ్య ఫేమస్ అయింది సారా, అందరూ ముంత మిక్చర్ అంటారే అదనమాట. అలాగా వేసి పెట్టి మామూలుగా కలిపి నీట్గా బాగా కలుపుకొని మామూలు ఇంకా వాటిని కలిపేసుకొని బాగా మంచిగా బాగా అంటే కొన్ని పట్టేస్తాను చూసారా, బాగా కలిపేసేసుకొని ఇవ్వండి. ఇంకా కలిసిపోయి వీటిలోకి కొంచెం అంటే ఒక చిన్న గ్లాస్ నీళ్ళు పోసేసుకొని మనం పొయ్యి మీద పెట్టేసుకున్నాం మా బ్రో. ఇంకా ఇవి ఉడికిపోతాయి, ఇవి ఉడికిపోయినాక మనం ఫ్రై చేసుకుంటాం మా బ్రో. అందరూ మామూలుగా డైరెక్ట్గా ఫ్రై చేసేస్తారు, కానీ ఇక్కడ వీటిని ఇలా చేసుకుంటే ఏమైందంటే చాలా రుచిగా వస్తుంది మా బ్రో, అందుకనే మాత్రం కలిపాను. మీరు మా బ్రో ఇందాక చెప్పాను కదా, వాటిలోకి ఇదిగోండి ఈ టీ గ్లాస్ వాటర్ సరిపోద్ది మా బ్రో. దీనిలోకి ఇలా వేసేసుకొని మనం ఇంకా పొయ్యి మీద పెడదాం. అందులోకి ఇందాక మనం నానబెట్టుకున్న కందిపప్పు, ఇదిగోండి కందిపప్పు బాగా నానిపోయింది మా బ్రో, చెప్పాను కదా. ఇదిగోండి కందిపప్పు బాగా నానిపోయింది. ఇంకా వాటిలోకి మనం ఇందాక కట్ చేసి పెట్టుకున్న మామిడికాయ ముక్కలు, ఇదిగోండి మామిడికాయ ముక్కలు, ఇదిగోండి ఇందాక కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు కూడా వేసేసుకున్నాం మా బ్రో. ఇదిగోండి అందులోకి 1/2 స్పూన్ పసుపు, ఇంకో స్పూను పొడి మా బ్రో. ధనియా నేను చెప్పాను కదా పచ్చిమిరపకాయలు అవసరం లేదని, అందుకని ఇదిగోండి 1 స్పూను కారం మా బ్రో. ఇదిగోండి అవి అయిపోయినాక ఆల్రెడీ అది పులుపుకుంటుంది కదా, కానీ పప్పులోకి చింతపండు వేయాలి మా బ్రో. ఇదిగోండి చింతపండు కూడా వేసేద్దాం, పెట్టేద్దాం మా బ్రో. ఇదిగోండి మామిడికాయ పప్పుకి కుక్కర్ పెట్టేశాను, ఇదిగోండి ఫ్రైకి ఉడకబెట్టేద్దాం. వచ్చేయండి మా బ్రో. మా బ్రో స్టార్ట్ చేసేసాం, దీని మీద కుక్కర్ విజిల్ పెట్టేద్దాం మా బ్రో. ఇదిగో చూసారా బుల్లకంట అసలు కాకరకాయలు ఉడికిపోతున్నాయి మా బ్రో. ఇంకాసేపట్లో దీన్ని వేపుడు చేసేద్దాం కాకరకాయలని. ఇక్కడ ఉడుకుతున్న మ్యాంగో పప్పు తాలింపేసేసి మనం ఇంకా తినేద్దాం మా బ్రో. ఇదిగోండి ఉడికిపోతుంది, ఇంకా మీరు ఇంకా కాసేపట్లో చూస్తూనే ఉంటారు. ఆ తర్వాత మీరు కూడా చేసుకొని తినాలని చెప్పి నేను అనుకుంటున్నాను మామ బ్రో. కమాన్ ఇంకా వచ్చేసేయండి, కాసేపట్లో మామిడికాయ పప్పు ఈ కాకరకాయ వేపుడు అయిపోతుంది. విజిల్ వచ్చేసింది. చూడండి 3వ విజిల్ కూడా వచ్చేసింది మా బ్రో. ఇలా 4 విజిల్లు వచ్చినాక ఒకసారి గ్యాస్ని సిమ్లో పెట్టుకొని ఒక 5 నిమిషాలు అలా ఉడికించేసి ఇంకా ఆపేస్తే పప్పు అయిపోతుంది మా బ్రో. ఇంకా ఇక్కడ ఇవి కూడా చూడండి క్లైమాక్స్కి వచ్చేసినాయి, వీటిని కూడా ఆపేసుకొని మనం ఫ్రై చేసేసుకుందాం మా బ్రో. ఇదిగోండి 4వ విజిల్ వచ్చింది, చెప్పాను కదా సిమ్లో పెట్టుకోవాలని. ఒక్క 5 మినిట్స్ అలా దాన్ని ఉడకనిస్తే ఇంకా పప్పు అయిపోతుంది మా బ్రో. ఇంకా అలాగే ఇది కూడా అయిపోతుంది. 5 మినిట్స్ అయిపోయింది, అందుకని వీటిని ఆపేస్తున్నాము. ఆ తర్వాత ఇక్కడికి వచ్చి కాకరకాయలు చూసేటప్పటికి మొత్తం వాటర్ అంతా ఇంకిపోయి నీట్గా ఉడికిపోయినాయి మా బ్రో. అందుకని కాకరకాయలు కూడా ఇంకా మనం ఆపేద్దాం మా బ్రో. కాకరకాయ ఫ్రైలోకి చిన్నులపై కారం వేసుకుంటే చాలా బాగుంటుంది మా బ్రో, అది నాకు తెలీదు, అందుకని అమ్మ చేస్తుంది. ఇదో ఇంకా వేసేయమా, ఏమేమి వేయాలో చెప్పు నువ్వు. చిన్నులపాయలు ఇందాక వేసుకున్నాం కాబట్టి ఉప్పు సరిపడా చూసుకొని వేసుకోవాలి. సరిపడంత ఎంత? 1/2 స్పూన్. అది మామ బ్రో, సరిపడా అంటే 1/2 స్పూన్ వేసుకోవాలి, ఎందుకంటే ఇందాక మనం వేసుకున్నాం కాబట్టి మామ బ్రో. కారం 1 స్పూన్. ఇదిగోండి ఆ తర్వాత కారం 1 స్పూన్ అంట. పచ్చిమిర్చి ఏమి వేయలేదు కాబట్టి కారం 1 స్పూన్. ఓకే, పచ్చిమిరపకాయలు వేయలేదు కాబట్టి కారం 1 స్పూన్ మామ బ్రో. ఇంకా దాని తర్వాత ఏం చేయాలమ్మా? ఏముంది దంచేసుకోవాలి. దంచాలా? దంచైతే అందరూ చేసి స్టాక్ పెట్టుకుంటారు, మనం ఏంటంటే ఫ్రెష్గా చేసుకుంటే బాగుంటుందని ఇలా చేసుకుంటాం అంతే. చిన్న ప్రకారం అందరికి రెడీగా ఉంటుంది. వాళ్ళు ఏంటంటే మిక్సీ పట్టుకుంటారు, మనం ఏంటంటే ఇలా దంచుకుంటాం. దంచుకుంటున్నాను. నీకు ఇలా ఇష్టపడతావని ఇలా చేస్తాను నేను. ఓకే, ఇంకా అయిపోయి వచ్చిందమ్మా. అయిపోయింది.
బాగుంది. ఇలాగా తొక్కులుగా ఉంటేనే బాగుంటుంది. ఏం తొక్కులుగా? చిన్నులపాయలు. ఓకే. ఇది ఇంకా చేస్తే బాగుంటుంది కదా, నాకు ఇలాగే ఇష్టం బ్రో. అందుకనే అమ్మ ఇలా చిల్లునిపాయ కారం వేస్తే, ఇంకా చాలామంది పప్పులు పొడి వేసుకుంటారు, ఆ తర్వాత కొబ్బరి పొడి వేసుకుంటారు, కానీ మనకి మాత్రం ఇలా అంటే చాలా నచ్చింది మా బ్రో. అందుకనే అమ్మ ఇలా చేస్తుంది. ఓకే ఓకే మా చేసేసుకుందాం. ఇదిగోండి ప్యాన్ పెట్టేశాను, ఆయిల్ ఇదండి, ఆయిల్ కూడా వేసేస్తున్నాను. ఇదిగోండి ఈ చిన్నులపాయని మనం దంచుకోవాలి మా బ్రో. అవి అయిపోయినాక ఇదిగోండి ఎండుమిరపకాయలు, ఆ తర్వాత తాలింపు గింజలు మా బ్రో. అవన్నీ వేసి ఉడికినాక ఇలా మనం కరివేపాకు వేసేసుకొని కాసేపు అట్టి ఇచ్చి అనుకోవాలి మా బ్రో. అటుకి ఇటుకి తీసుకొచ్చిన తేలుతున్నాయి చూసారా, తేలేదాకా అలా ఉంచుకొని బాగా పోయినాయి అనుకున్నాక, అంటే అయిపోయినాయి అనుకున్నాక ఫ్రై. ఇంకా మనం ఇవ్వండి, మనం ఇందాక ఉడకబెట్టుకున్న కాకరకాయలు వేసుకోవాలి. కాకరకాయలు మా బ్రో గుర్తుపెట్టుకోండి, మా చిట్టు చూపి కాకరకాయలు గుర్తుపెట్టుకోండి. చింతపండు ఉడికించుంటాం కదా, దాన్ని తీసేసి వేసుకోవాలి మా బ్రో. ఇదిగోండి ఇంకా మనం వేసేసుకుందాం. వర్షం పడేటప్పుడు ఎలా వస్తుందో సౌండ్, అలా వస్తుంది చూడండి మా బ్రో. మామూలుగా కాదు, ఇంకా ఇవి ఉడుకుతున్నాయి. ఇందాక చెప్పాను కదా, ఇంకా ఇప్పుడు ఇవి వేగుతున్నాయి మామ బ్రో. మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేయండి మామ బ్రో. కాకరకాయ చాలా బాగుంటుంది. మీ అందరికీ కాకరకాయ అంటే ఇష్టం ఉండకపోవచ్చు, ఒక్కసారి ఇలా చేసుకొని తినండి, మళ్ళీ తింటారు కాకరకాయని మామ బ్రో. మీరు ఖచ్చితంగా ఇంగివి ఇలా ఉడకనండి మామ బ్రో. మనం తర్వాత ఏం చేద్దామంటే పప్పులోకి తాలింపు వేసుకుందాం మామ బ్రో. అవి ఉడుకుతూ ఉంటాయి, పప్పుకి తాలింపు వేసేసుకుందాం. అదిగోండి గిన్నె పెట్టేసుకొని ఇంకా గిన్నెలోకి నూనె వేసేసుకుందాం మామ బ్రో. హీట్ ఎక్కింది అనుకున్నాక ఇంకా మనం వాటిలోకి చిన్నులపాయలు, ఇందాక ఇట్లాగే చిన్నులపాయలు, ఆ తర్వాత ఇవ్వండి ఎండు పచ్చిమిరపకాయలు ఇంకా వేసేసుకొని వాటి కొంచెం వేగినాక ఇవ్వండి వేగుతున్నాయి కదా, ఇంకా తాలింపు గింజలు అవి కూడా వేసేసుకొని వాటిని కూడా వేపేసుకోవాలి మామ బ్రో. అవన్నీ అలా వేగిని అనుకున్నాక ఇదిగో చూడండి వేగుతున్నాయి కదా, ఇవ్వండి వాటిని కొంచెం అటుకి ఇటుకి అనుకుంటే బాగానే వేగిపోయినాయి మామ బ్రో. ఇంకా అక్కడి నుంచి ఇదిగోండి ఇందాక కట్ చేసి పెట్టుకున్నాం ఉల్లిపాయలు మామ బ్రో. ఇదిగోండి ఉల్లిపాయలు కూడా వేసేసుకున్నాం. ఇదిగో చూడండి వాటిని కాసేపు వేయించుకుందాం మామ బ్రో, ఎందుకంటే తాలింపులోకి బాగా వేగితే బాగుంటుంది మామ బ్రో. అందుకని బాగా వేయించుకుందాం కొంచెం. ఇదిగోండి కరివేపాకు వేసేసుకున్నాం మామ బ్రో. ఇంకా తాలింపు అయిపోయినట్టే మామ బ్రో. ఇంకా పప్పు తీసుకొని రుబ్బుకొని మనం ఈ తాలింపులో కలిపేసుకున్నాం మామ బ్రో. ఇదిగో పప్పు ఎలా ఉందో చూసేద్దాం. అబ్బా, ఒక స్పూను ఉప్పు ఇలా వేసేసుకొని కొంచెం ఉప్పు అంటే 1.5 స్పూన్ అనుకోండి వేసేసుకొని మనం ఇంకా వీటిని మెదిపేద్దాం మామ బ్రో. ఇదిగోండి మెదుపుతున్నాను. మ్యాంగో పప్పు మెత్తగా ఉడికించి అందులో పప్పేసి అందులో ఇంకా మనం తాలింపేసేసి తింటే ఉంటుంది మామ బ్రో. అసలు అల్లాడిచ్చేస్తుంది మామ బ్రో. చేసుకోవాలన్నమాట, ఎందుకంటే బాగా కలుపుకొని ఇట్లా చేసుకుంటేనే ఆ పప్పుగా ఉండకుండా పప్పుగా ఉంటుంది మామ బ్రో. మీకు తెలుసు కదా ముద్దపప్పు అలా ఉడకదలే, కానీ దీన్ని కూడా మనం అలా చేసుకోవాలి మామ బ్రో. ఇదిగోండి చూడండి బాగా ఉడికిపోయిందనమాట. ఇంకా మనం నీట్గా కలిపేసుకున్నాము, అంటే మెదిపేసుకున్నాం అనమాట. ఇదిగోండి చూడండి పప్పు గుత్తి తీసుకొని, ఇది అమ్మలు బాగా వాడతారు మామ బ్రో. మన చిన్నకాలంలో మీకు గుర్తుందో లేదో, కొట్టడానికి ఈ పప్పు గుత్తిని బాగా ఉపయోగించేవాళ్ళు మనల్ని. కానీ ఈ రోజున మనం ఈ పప్పు గుత్తితో పప్పు చేయాల్సి వస్తుంది. సరే కానీ ఏం చేస్తాం, పెద్దలం అయిపోయాం అనుకోవడమే. ఇవ్వండి ఇంకా అయిపోయింది మా బ్రో. ఇంకా దీన్ని తాలింపులోకి వేసేసుకుందాం. ఇది ఏగిపోయింది. ఇంకా వీటిలోకి మనం కొంచెం ఇంగువ వేసుకుందాం మా బ్రో. ఇంగువ వేసుకుంటే చాలా బాగుంటుంది, అందుకని ఇంగువ వేసేసుకొని ఇంకా మనం పప్పు వేసేసుకుందాం మా బ్రో. ఇదిగోండి పప్పు మామిడికాయ పప్పు ఇంకా రెడీ అయిపోతుంది. పప్పు అయిపోయింది. ఇదిగోండి పప్పు కూడా కలిపేస్తున్నాను. ఇంకా పప్పు అయిపోయింది, మనం ఆపేసుకొని పప్పు రెడీ చేసేసుకుందాం. ఫ్రై కూడా అయిపోయింది. ఇంకా మనం దాంట్లోకి కారం వేసేసుకుందాం. ఇందాక అమ్మ దంచి పెట్టింది కదా, ఆ కారం వేసేసుకుందాం మా బ్రో. చాలా గట్టిగా దంచింది అనమాట అమ్మ, అందుకని లోపలికి బాగా గట్టిగా ఇరకపోయింది. ఇదిగోండి వచ్చేసింది. ఇద్దండి
ఇదిగోండి చిన్నులపై కారం వేసి ఫ్రై చేస్తాం. ఇదండి ఇట్లానే ఉంటుంది అనమాట కాకరకాయ వేపుడు. ఇలా వేయించుకుంటే కొంచెం బాగుంటుంది మా బ్రో, ఎందుకంటే పచ్చి పచ్చిగా ఉంటే అంత బాగోదు ఎంత ఉడికినా కానీ. అందుకని వాటిని ఇలా తీసుకొని ఇంకా వేసేస్తే మా బ్రో, ఇంకా వీటిలోకి ఉప్పు కానీ పసుపు ఏం అవసరం లేదు, ఎందుకంటే ఇందాక మొత్తం వేసేసాం కదా, ఇంకా ఇదే లాస్ట్ అనమాట. ఇంకా ఇదిగోండి మనకి రుచికరమైన ఇంకా సూపర్గా ఉండే కాకరకాయ ఫ్రై రెడీ మామ బ్రో. ఇదిగోండి కలిపేసుకున్నాము. ఇదిగోండి రెడీ 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 రెడీ. గుమ్మగుమ్మలాడుతుంది. ఇదిగోండి మామ బ్రో, ఇంకా అన్నం తినేస్తున్నాం. అన్నం పెట్టేస్తుంది అమ్మ. అదిగో పొగలు పొగలు బాగా వస్తూ ఇంకా అన్నం రెడీ అయిపోయింది. ఆ తర్వాత ఇంకా పప్పు పెట్టేసేది. మా పప్పు పెట్టాయి. అదిగో మామ బ్రో మన మామిడికాయ పప్పు. అదిగోండి అమ్మ ఫ్రై కూడా పెట్టేసింది. ఇంకా మనం తినేద్దాం మామ బ్రో. అదిగో అసలు ఇది చూడండి మామ బ్రో, ఇదిగోండి మామిడికాయ పప్పు, ఇదిగోండి కాకరకాయ వేపుడు. అసలు ఎలా అంటే సూపర్ ఉంది అసలు మామూలుగా. ఇదిగో చూసేయండి, మీకోసం మొత్తం చూపిస్తున్నాను. చూడండి పొగలు ఎట్టా వస్తున్నాయో అన్నిట్లో నుంచి అల్లాడిచ్చేసింది అనమాట. అదిగోండి ఇంకా మనం తినేద్దాం. ఇంకా మీరు కూడా రెడీ అయిపోయింది మా బ్రో, తింటాను నాతో పాటు. మనము పప్పు వేసేసుకుందాం. ఇదిగోండి మామిడికాయ పప్పు, ఇదిగోండి వేసేస్తున్నాను. అబ్బా వేసాను మామ బ్రో మామిడికాయ పప్పు. ఇంకా కలిపేసుకుందాం మామిడికాయ పప్పులో. ఓహోహో ఇందాక వేసిన ఎండుమిరపకాయ వచ్చింది, ఇది కూడా ఉంటే చాలా సూపర్గా ఉంటుంది. సరే అందులోకి కాకరకాయ కూడా కావాలి కదా, కాకరకాయ కూడా పెట్టేసుకుందాం. ఎప్పట్లాగే ఫస్ట్ ముద్ద స్వామికి పెడతాం కదా అయ్యప్పకి, ఇదిగో పెట్టేస్తున్నాను. ఓం స్వామి శరణం అయ్యప్ప. ఇదిగో స్వామికి పెట్టేశాను. ఆ తర్వాత ఇంకా నెక్స్ట్ మనకి మా బ్రో కలుపుతున్నాను. ఇదిగోండి ఎప్పట్లాగే ఫస్ట్ ముద్ద మీకు ఇదండి, దాని తర్వాత అదే ముద్ద నేను. మా స్వామి రంగా బా ఎన్ని రోజులు అయిపోయిందో మా బ్రో ఈ మాట మీ అందరితో చెప్పి. పప్పు మాత్రం మ్యాంగో పప్పు అల్లాడిచిందంటే అల్లాడిచ్చేసింది. అసలు ఎలా ఉందంటే సూపర్ అంటే సూపర్, కత్తి అంటే కత్తి, కేక్ అంటే కేక్ అంతే. అసలు మామూలుగా కాదు మా బ్రో, మీరందరూ ఖచ్చితంగా ట్రై చేయండి. ఎందుకంటే సమ్మర్ కాబట్టి మ్యాంగోస్ ఖచ్చితంగా దొరుకుతాయి మీ అందరికీ. అందుకని మీరందరూ తప్పకుండా ట్రై చేయండి. అసలు సూపర్ అంటే సూపర్ ఉంది మా బ్రో. మీరు నేను చెప్పిన విధానంలో అన్నీ వేసుకుంటూ వస్తే మాత్రం అల్లాడిచ్చేసేది మా బ్రో. మీరు ఖచ్చితంగా ట్రై చేయండి. ఇది మీ వాళ్ళకు కూడా ఎవరికైనా తెలియాలంటే దాన్ని షేర్ చేసి కొంచెం నాకు సపోర్ట్ ఇవ్వండి మా బ్రో. అలానే మీరు దీన్ని ఖచ్చితంగా లైక్ చేయండి. మీ దగ్గరికి చాలా రోజులైంది వీడియోస్ వస్తున్నాయి, కానీ నేను తీసుకొని వచ్చింది ఫుడ్ వీడియో తీసుకొని రాలేదు. అందుకని ఈ వారం ఫుడ్ వీడియో మీ అందరి దగ్గరికి తీసుకొచ్చాను మామ బ్రో. మీరు ఖచ్చితంగా నాతో సపోర్ట్ ఉంటారని నేను భావిస్తున్నాను మామ బ్రో. అలాగే మర్చిపోయాను, ఫ్రై ఉంది కదా, ఫ్రై ఒకసారి టేస్ట్ చేద్దాం రండి. ఇది అన్నంలో కలిపోకుండా ఇందాక చూశారు కదా డైరెక్ట్గా తినేస్తున్నాను. ఇదిగోండి చిన్నులపై కారం వేసి మాహా, ఇది నా సామె రంగడికే రంగ మావ బ్రో. అసలు ఇదైతే చిన్నులపై కారం కాకరకాయకి కరెక్ట్గా పర్ఫెక్ట్గా సెట్ అయిపోయింది. ఇంకా మీరందరూ కూడా ఖచ్చితంగా ఈ కాంబో ట్రై చేయండి మావ బ్రో. అసలు ఎలా అంటే తింటుంటే ఈ సమ్మర్ అంతా ఇవే తినాలనిపిస్తుంది మావ బ్రో. కాకపోతే ఈ మ్యాంగోస్ని పచ్చడి చేసుకోవచ్చు, పులుసులో వేసుకోవచ్చు, కూరలో వేసుకోవచ్చు. మనం ఇప్పుడు పప్పులో వేసుకున్నాం. ఈ రెండు కాంబినేషన్ మాత్రం సూపర్ ఉంటుంది. మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేసి ఒకవేళ మీలో ఎవరైనా ఇది తినుంటే ఎలా ఉందో ఒకసారి మెన్షన్ చేయండి. ఎవరికి తెలియకపోతే నేను చెప్పిన ఇంగ్రీడియంట్స్ అన్నీ వాడుకొని పప్పు చేసుకొని ఫ్రై చేసుకొని తినండి మామ బ్రో. ఇంకా నేను ఇదంతా కంప్లీట్ చేసేసి అలా ఒక స్లీప్ వేస్తాను మామ బ్రో. ఇంకా నేను వెళ్ళొస్తాను. మళ్ళీ నెక్స్ట్ వీక్ కలుద్దాం. అప్పటిదాకా ఏం చేయాలి,
లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయాలి మామ బ్రో. ఇంకా నేను వెళ్ళొస్తాను. ఎవరు నేను మీ ప్రమోద్ దగ్గర ఇంకా ఉంటాను. బాయ్ బాయ్.